పెద్దపల్లి జిల్లాలో సిపిఐ ప్రచార జాత బస్సు యాత్ర కొనసాగింది. ఓదెల మండలం పొత్కపల్లికి చేరుకున్న సిపిఐ ప్రజాజాత యాత్రకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నేత శంకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఉద్యోగాలు నల్లధనం వెనక్కి తీసుకురావడం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, పేపర్ లీకేజీలతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందని ఆరోపించిన సిపిఐ నేతలు ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు హామీ మేరకు పెంచిన ఆసరా పెన్షన్లు అందించాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సుల్తానాబాద్ టౌన్లో జిల్లా కార్యదర్శి గారు ఈ ప్రచార జాతకు అరుణ పతాకాన్ని ఊపి ప్రారంభించడం జరిగింది. జాతీయ పార్టీ పిలుపులో భాగంగా బీజేపీ మతోన్మాద పార్టీ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు పూణ్య అవుతున్నటువంటి సందర్భంలో సిపిఐ దేశవ్యాప్తంగా కూడా పాదయాత్రలకు, ప్రచార జాతలకు, పోరుబాటలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఓదెల మండలంలో అడుగుడడం జరుగుతుంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు మన 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సుమారుగా 50 సంవత్సరాల రాజ్యాన్ని